అన్న అలాగే టెక్నాలజీ ఇంత బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే మనం ఇజ్రాయెల్ కంట్రీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ విషయంలో వాళ్ళు చాలా దిట్ట అని ఎక్కువగా వింటూ ఉంటాం. అంటే ఇక్కడ కొంతమంది చిన్న కరెక్షన్, ఇండియా కంటే పెద్ద టెక్నాలజీ కంట్రీస్ ఏవి లేవు. మీరు ఎక్కడ అక్రాస్ ది వరల్డ్ మీరు ఎక్కడ తీసుకున్నా కూడా అక్కడ టెక్నాలజిస్టులు అంతా ఇండియా నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళే. ఇండియా ఈజ్ నెంబర్ 1 ఇన్ టెక్నాలజీ. కానీ మరి ఇండియా టెక్నాలజీ విషయానికి వస్తే ఇండియాలో ఇంకా చాలా ప్రాంతాల్లో వెనకబడిందనే చెప్పాలి. అదే దట్ ఈస్ వాట్. ఇక్కడ నుంచి ఏంటంటే టెక్నాలజిస్టులు అంతా మైగ్రేట్ అయ్యి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ టెక్నాలజీ మీకు కనబడట్లేదు. కానీ డెఫినెట్లీ ఇండియా ఈజ్ ది నెంబర్ 1. అంటే టాక్ ఎలా నడుస్తుందంటే ఇక్కడ చాలా మంది నాయకులు బయట ఇజ్రాయెల్ వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు హ్యాక్ చేయమని, వాళ్ళు అక్కడి నుంచి హ్యాక్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చి మన ఎలక్షన్ సిస్టమ్ ని అక్కడ నుంచి వాళ్ళు హ్యాక్ చేస్తున్నారు. అక్కడ నుంచే మన ఎలక్షన్ సిస్టమ్ ని హ్యాక్ చేస్తున్నారు అంటారు. ఎలా హ్యాక్ చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? వాళ్ళ వాదన ఎలా ఉంది? ఎలా హ్యాక్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చూస్తే ఎలక్షన్, నేను మీకు చెప్పాను ఈవీఎం మిషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, అది కంప్లీట్లీ ఏంటి అని అంటే వైర్లెస్ టెక్నాలజీకి అడాప్ట్ చేసుకునే కెపాసిటీ ఉండదు. ఒకటి, వైర్డ్ కూడా లేదు ఎక్కడ. లైక్ ఏంటంటే పవర్ కేబుల్ కూడా మనం కనెక్ట్ చేయం. సో బ్యాటరీతోనే నడుస్తుంది. సో దాన్ని ఎలా హ్యాక్ చేయగలుగుతారు? ఇప్పుడు చూస్తున్నాం కదన్నా, ఇంత చిప్పులు జిపిఎస్ పెట్టి మనం ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఒక చోట కూర్చుని మనం చూడగలుగుతున్నాం పలానా ప్లేస్ లో ఉన్నాడని చెప్పేసి. అట్లాంటిది ఇంత చిన్నది, అంత ఈవీఎం బాక్స్ ఇంత సైజ్ ఉంటది, అందులో పెట్టలేరా? అది నేను అదే చెప్తున్నాను. దాన్ని కంట్రోల్ చేయాలి అని అంటే మీరు చెప్తున్న హ్యాకింగ్ వేరు, ఆ సిస్టమ్ ని కంట్రోల్ చేయడం వేరు. హ్యాకింగ్ నుంచి ఇప్పుడు ఆ మెషిన్ లో మీరు ఒక చిప్ వేసి మీరు ఇందాక అన్నట్టు ఒక పర్టికులర్ అభ్యర్థికి ఎవరికి ఓటేసినా ఆ అభ్యర్థికి వెళ్ళాలి అనేది కాన్ఫిగర్ చేయొచ్చు. ఏది ప్రీ డిఫైన్డ్ ఆ మెషిన్ లో ఆ ప్రోగ్రామ్ ఇస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా, అంటే మీరు 1కి నొక్కండి, 2కి నొక్కండి, 3కి నొక్కండి, ఎక్కడ నొక్కినా ఒక దగ్గరికి వెళ్ళాలి అనేది మనం ప్రీ డిఫైన్ ఇచ్చామనుకోండి, అది అలాగే జరుగుతుంది. కానీ అది జరగట్లేదు అనే ప్రూఫ్ మనం ఆల్రెడీ ఇస్తున్నాం. మీకు ఒక ఓటు వేయంగానే మీకు ఒక ప్రింట్ వచ్చేస్తుంది, వెరిఫై అయిపోతుంది. సో అది జరిగిన తర్వాత వేరే దగ్గర నుంచి వీళ్ళ వాదన ఏంటి అని అంటే హ్యాక్ చేసి ఆ మెషిన్ని హ్యాక్ చేసి వేరే దగ్గర నుంచి ఒక ప్రోగ్రామ్ చేసి ఆ ప్రోగ్రామ్ నుంచి ఈ ఏదైతే ఓటింగ్ సిస్టమ్ ఉందో ఆ ఓటింగ్ సిస్టమ్ని మొత్తం కంట్రోల్లోకి తీసుకుంటారు అనేది మీరు చెప్తున్న వాదన. ఏది హ్యాక్ చేసి, అంటే అక్కడ ఏం జరిగినా కూడా రిజల్ట్ ఇది మాత్రమే రావాలి అని చెప్పేసి. సో దాన్ని అక్కడ ఇంక్లూడ్ చేయాలి అంటే ఈ ఈవీఎం కాన్ఫిగరేషన్స్ ఏదైతే ఉందో ఇదంతా వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. వీళ్ళు ఆ మెషిన్ని, అంటే ఈచ్ ఇండివిజువల్ మెషిన్ని కూడా కనెక్ట్ అవ్వగలగాలి. ఈ కనెక్టింగ్ సిస్టమ్ అనేదే లేదు, ఆ కెపాసిటీని ఈవీఎం మెషిన్లలో లేదు. ఏది మనం వైర్లెస్ నుంచి కనెక్ట్ అవ్వగలిగే కెపాసిటీని ఈవీఎం సిస్టంలో లేదు. మీరు చెప్తున్న ఏదైతే చిప్ అంటున్నారు కదా, వీళ్ళు ఏదైనా చిప్ ప్రతి ఒక్క మెషిన్లో పెట్టగలిగితే అది చేసే అవకాశం ఉండొచ్చు. కానీ ఆ అవకాశం ఉండదు, ఎందుకంటే కంప్లీట్గా ఇవి మెషిన్స్ వచ్చేటప్పుడు, అంటే ఏదైతే ఓటింగ్కి వచ్చేది కూడా ఫుల్లీ సెక్యూర్డ్గా ఉంటాయి. అండ్ ఒకసారి ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా స్ట్రాంగ్ రూమ్స్ లోనే ఉంటాయి. స్ట్రాంగ్ రూమ్స్ ని కూడా ట్యాంపర్ చేసి స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళి ఆ మెషిన్స్ అంతా మళ్ళీ మీరు అనుకుంటున్న టెక్నాలజీలో ట్యాంపర్ చేసి దాన్ని చేంజ్ చేస్తే తప్ప రెగ్యులర్ ఓటింగ్ సిస్టమ్ లో అయితే ట్యాంపరింగ్ అయ్యే అవకాశాలు 0%. అసలు అది అసాధ్యం. బ్లూటూత్ గురించి మీరు ఇందాక మాట్లాడారు, వైర్లెస్ బ్లూటూత్ అంటే నాకు సడన్ గా తట్టింది. బ్లూటూత్ ఉంటే ఆ డివైస్ ని హ్యాక్ చేయొచ్చా? బ్లూటూత్ అనేదే కాదు, నేను 2-3 టెక్నాలజీస్ గురించి చెప్పాను. బ్లూటూత్, వైఫై అండ్ ఇన్ఫ్రారెడ్, ఇలా నేను మీకు చెప్పాను. సో ఇవన్నీ ఏంటంటే వైర్లెస్ నెట్వర్కింగ్ సిస్టమ్స్ అన్నమాట. సో ఈ సిస్టమ్ లో ఏంటి అంటే ఒక నెట్వర్క్ లోకి, ఒక డివైస్ ఆ టెక్నాలజీలో ఒక నెట్వర్క్ లోకి వస్తే దాని నుంచి మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్లో బ్లూటూత్ ఉంది, సో నా మొబైల్లో కూడా బ్లూటూత్ ఉంది. ఈ 2 మొబైల్స్కి పేర్ చేసేసి మనం ఏం చేస్తాం, ఈ మొబైల్ నుంచి ఒక కమ్యూనికేషన్ ఆ మొబైల్కి పాస్ చేయొచ్చు, అదర్వైజ్ ఆ మొబైల్ నుంచి ఈ మొబైల్కి ఒక కమ్యూనికేషన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఇలా ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు 2 డివైజ్ల మధ్యలో బ్లూటూత్ టెక్నాలజీ నుంచి. సో దిస్ ఈజ్ ద టెక్నాలజీ. సో ఇప్పుడు ఇందులో మనం ఇంకా డీప్గా వెళ్ళి ఈ నెట్వర్క్ బిల్డ్ అయిన తర్వాత ఆ సిస్టమ్ని, అంటే ఈ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ కూడా మనం బిల్డ్ చేయొచ్చు. కానీ
ఏదైతే ఈవీఎం మిషన్స్ ఉందో ఈవీఎం మిషన్ లో అసలు వైర్లెస్ నెట్వర్కింగ్ అనే కెపాసిటీనే ఎక్కడ బిల్డ్ అయ్యి లేదు. అది ఎప్పుడు కూడా ఈవీఎం మెషిన్స్ ఎప్పుడు కూడా ఏది మనం కనెక్ట్ అవ్వలేం. బ్లూటూత్ టెక్నాలజీ నుంచి కానీ, వైఫై టెక్నాలజీ నుంచి కానీ, ఇన్ఫ్రారెడ్ నుంచి కానీ, ఈవెన్ వైర్డ్ కనెక్షన్ నుంచి కానీ నెట్వర్క్ చేయలేం ఆ మెషిన్స్ని. సో దట్ ఈస్ వై నేను 100% ట్రస్ట్ చేస్తున్నాను మన ఇండియన్ ఈవీఎం సిస్టమ్ నుంచి. ఓటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది 100% సేఫ్ అని నేనైతే 100% ట్రస్ట్ చేస్తున్నాను. అలాగే దాన్ని హ్యాక్ చేయడం వేరే వాళ్ళకి కూడా అసాధ్యం. అది నెట్వర్క్ లోకే రాదు. నెట్వర్క్ లోకి వచ్చింది అని అంటే ఆ డివైస్ మీద కంట్రోల్ తీసుకునే అవకాశం ఉంది. అది నెట్వర్క్ లోకి రాలేదు, వచ్చే అవకాశమే లేదు అన్నప్పుడు హ్యాక్ చేసే అవకాశం 100% ఉండదు. అంటే మీరు చెప్పండి, పాత పద్ధతి బ్యాలెట్ బాక్స్ లో ఓటింగ్ అది బెటరా, లేకపోతే ఈ ఈవీఎం బాక్స్ ఓటింగ్ బెటరా? ఎందుకంటే అత్యున్నతమైన దేశం అమెరికా, వాళ్ళ ఎలాన్ మాస్క్ లాంటోడే ఈరోజు ఒక ట్వీట్ చేశాడు. సో మీరేం చెప్తారు దాని గురించి? అక్కడ ఈవీఎంల గురించి నేను ఇప్పుడు కామెంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే దాని మీద నాకు పూర్తి అవగాహన లేదు. సో ఎలాన్ మస్క్ చేసిన కమెంట్ అంతా కూడా అక్కడి ఎలక్షన్ సిస్టమ్ మీద మాత్రమే చేశాడు. అక్కడ ఎలక్ట్రానిక్ మెషినరీ మీద కమెంట్ చేశాడు. వాటిల్లో ఏదైనా ఈ నెట్వర్క్ లోకి కంట్రోల్లో తీసుకునే అవకాశం ఉంది అనేదైనా ఆయనకున్న అనుమానం ఉంటే దానిపైన చేసి ఉంటాడు. కానీ మన ఏదైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషినరీ ఏదైతే ఉందో ఈ ఈవీఎంలలో ట్యాంపరింగ్ చేసే కెపాసిటీ ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ అయ్యలేదు. అది చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడాల్సి వస్తే డెఫినెట్లీ మన ఇండియన్ ఓటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈవీఎం ప్రాక్టీస్ ఏదైతే ఉందో, ఇది 100% సేఫ్. వీ కెన్ డెఫినెట్లీ కంటిన్యూ అడాప్టింగ్ దిస్. నేను మీకు ఎలా అనిపించింది అంటున్నా, బ్యాలెట్ ఓట్ బాక్సింగ్ బెటరా లేకపోతే ఈవీఎం బెటరా? ఈవీఎం డెఫినెట్లీ బెటర్. ఎందుకనంటే ఒక ఈవీఎం తీసుకుంటే మీరు ఎన్ని టైమ్స్ అయినా కూడా, ఒకసారి ఇన్వెస్ట్ చేశారు అని అంటే ఎన్నిసార్లు అయినా కూడా దాన్ని వాడుకోవచ్చు. కానీ బ్యాలెట్ ఓటింగ్ సిస్టంలో ఏమవుతుంది అని అంటే మీకు చాలా ప్రింటింగ్ కాస్ట్ ఉంటుంది, చాలా మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఆఫ్ ఏమంటారు దాని అడ్మినిస్ట్రేటివ్ కూడా ఇవన్నీ ఇబ్బంది ఉంటుంది. ఇదేంటి అంటే ఈజీలీ క్యారీ చేయగలుగుతాం, ఈజీగా సెక్యూర్ చేయగలుగుతాం, ఈజీగా కౌంట్ చేయగలుగుతాం. కౌంటింగ్ టైం మీరు ఒక్కోసారి చూస్తే ఇంతకు ముందు ఎలక్షన్స్లో ఒక నియోజకవర్గం ఒక అంటే అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే కొన్నిసార్లు రెండో రోజు కూడా రిజల్ట్స్ రాకపోయేది. ఈ రోజు పొద్దున్న 8 గంటలకు మొదలు పెడితే నెక్స్ట్ డే 8 o'clock కూడా రాకపోయేది. ఇప్పుడు మీరు రీసెంట్ జనరల్ ఎలక్షన్స్ చూసారు, విత్ ఇన్ అవర్స్ మీకు రిజల్ట్స్ వచ్చింది. జస్ట్ బికాజ్ ఏంటంటే సింప్లీ ఒక మెషిన్ తీసుకుంటే అక్కడ ఒక కౌంటర్ తీసుకుంటే సరిపోతుంది. అప్పుడు అక్కడ ఏంటి అని అంటే మీరు ప్రతి ఒక్కటి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బైపోల్ అయింది. మీరు చూస్తే అది రెండో రోజు ఈవినింగ్కి రిజల్ట్ వచ్చింది. అక్కడ ఏంటంటే బ్యాలెట్ సిస్టమ్, ఎందుకనంటే దాంట్లో మళ్ళీ ఏది రెండో ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ రెండో ప్రిఫరెన్స్ ఇవన్నీ కౌంట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఈవీఎంలు ఛాన్స్ లేదు. అందువల్ల ఏంటి అంటే దానికి ఆ పోలింగ్ అంతా అది రిజల్ట్స్ రావడానికి అదంతా కౌంట్ చేయడానికి మాన్యువల్గా చేయాల్సి వచ్చినప్పుడు అది డేస్ టుగెదర్ టైం తీసుకుంది. ఇక్కడ ఏంటి అంటే మీకు రిజల్ట్ ప్రాంప్ట్గా వస్తుంది, విత్ ఇన్ టైం వస్తుంది, చాలా క్విక్గా అవుతుంది. సో ఇది ఈజీగా మేనేజ్ చేయగలుగుతాం కాబట్టి ఈవీఎం ఈజ్ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.